విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం. పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799936999. ఉన్న ఊరిలోనే అతి తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే నెలకు 1 లక్ష రూపాయలు మీ సొంతం. నిరుద్యోగులారా, ఉద్యోగం కోసం ఎదురు చూసి విసుగు చెందుతున్నారా? అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఒక చక్కటి వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు ప్రతి నెల భారీ ఎత్తున ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల పెద్ద ఎత్తున ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మీరు చక్కటి మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ప్రజలు బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఉదయం పూట అల్పాహారం తీసుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం తీసుకునేందుకు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునేందుకు టిఫిన్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. నిజానికి టిఫిన్ సెంటర్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. ఒకసారి కస్టమర్ మీ రుచికి అలవాటు అయ్యాడంటే ఏళ్ల తరబడి అదే టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా టిఫిన్ సెంటర్ పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే చిన్న తోపుడు బండి నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు మీరు టిఫిన్ సెంటర్ను ఓపెన్ చేసుకోవచ్చు. మీరున్న ప్రాంతంలో జనాభా అదే విధంగా డిమాండ్ను అంచనా వేసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇక మీరు చిన్న స్థాయిలో టిఫిన్ సెంటర్ ప్రారంభించాలనుకున్నట్లయితే 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. టిఫిన్ మెనూ విషయానికి వచ్చినట్లయితే ఇడ్లీ, వడ, దోశ, పూరి, బోండా వంటివి అందుబాటులో ఉంచినట్లయితే జనం ఎక్కువగా తినే అవకాశం ఉంది. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సెంటర్ కోసం మీరు ఒక జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే మంచిది. అలాంటి ప్రదేశంలో అయితేనే మీకు బ్రేక్ఫాస్ట్ సెంటర్ వర్కౌట్ అవుతుంది. వర్కర్స్ మీద ఆధారపడి మీరు టిఫిన్ సెంటర్ నడిపినట్లయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు స్వయంగా టిఫిన్ తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్నవారైతేనే ఈ వ్యాపారంలో లాభదాయకంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ముడి సరుకులు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే నాణ్యత, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. శుభ్రత విషయంలో కూడా అసలు రాజీ చెందకూడదు. అప్పుడే మీరు ఈ వ్యాపారంలో రాణిస్తారు. ఉదాహరణకు మీరు మీ గ్రామంలోనే టిఫిన్ సెంటర్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీ గ్రామం జనాభాను అంచనా వేసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించినట్లయితే దాదాపు పెట్టుబడి పైన 2 ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయండి. సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించండి. విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం.